మనం చూడగలిగాం. శోధన అంటే ఏమిటి, శోధన ఎలా కలుగుతుంది అనే తదితర విషయాలు అన్నిటినీ కూడా ఆలోచన చేయగలిగాం. పరిచయంలో శోధనలు రెండు రకాలుగా నేను మీకు తెలియచేయటం అన్నది జరిగింది. శోధనలు ఎన్ని రకాలు? రెండు రకాలు. మొదటి రకం శోధన పేరు ఏమిటి? పాపం వైపు ప్రలోభ పెట్టే శోధన. పాపము వైపు ప్రలోభ పెట్టే శోధన. రెండవది విశ్వాసాన్ని దృఢపరచే శోధన. రెండవది విశ్వాసాన్ని దృఢపరచే శోధన. ఈ రెండు రకాల శోధనల గురించి నేను మీకు పరిచయం చేశాను. మరి రెండు రకాల శోధనలలో ప్రమాదకరమైనటువంటి శోధన ఏంటిది? మొదటి శోధన అన్నది చాలా ప్రమాదకరమైనది. రెండవ శోధన అన్నది మనకు మేలే చేస్తుంది. ఆ శోధనలో మనం నిలవబడగలిగితే, ఆ పరీక్షలో మనం నిలవబడగలిగితే మనం మేలు పొందుకుంటాం. కానీ మొదటి శోధన చాలా ప్రమాదకరమైనది అని నేను మీకు తెలియజేశాను. మరి రాత్రికాల సమయంలో అదే అంశంలోనే పరిచయం తరువాత రెండవ మెట్టు ఏమిటి అని అంటే, దేవుని పిల్లలను ఎవరు శోధిస్తారు? మనమంతా దేవుని పిల్లలు కదా, మనలను ఎవరు శోధిస్తారు అనే ప్రశ్నకు జవాబుగా చదవబడిన లేఖన భాగం మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వాక్యము. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, ఇక్కడ శోధకుడు అని చెప్పబడి ఉంది. మరి ఈ మాట ఎవరిని ఉద్దేశించి చెప్పబడి ఉంది? శోధకుడు అనగా ఎవరు? బాగా చెప్పండి. సాతానుడు, సందేహం ఏమీ లేదు. ఆ శోధకుడు అనగా సాతానుడు ఎవరి యొద్దకు వచ్చాడంట? యేసయ్య యొద్దకు వచ్చినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. దేని కొరకు వచ్చాడు యేసయ్య దగ్గరికి? శోధించడానికి వచ్చాడు. ఎలాంటి సమయంలో వచ్చాడు? బలహీనమైనటువంటి సమయంలో వచ్చాడు. 40 రోజులు అయ్యింది ఉపవాసం ఉండి, అరణ్యంలో ఉన్నాడు. ఆహారం ఏమీ కూడా తీసుకోలేదు. నీరసించిపోయాడు ప్రభువు. ఆయన బలహీనంగా ఉన్నప్పుడు బలహీనతను అదనుగా చూసుకొని శోధకుడు అనగా సాతానుడు ప్రభువును కూడా వదలలేదు. ఆయన శోధించడానికి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతా ఉంటున్నాం. మరి దేవుని పిల్లలను ఎవరు శోధిస్తారు? ఈ ప్రశ్నకు ఈ వచనాన్ని ఆధారం చేసుకొని చెప్పండి. ఎవరు శోధించేది? సాతానుడు. సాతానుడు ఎవరినైనా శోధిస్తాడు. దేవుణ్ణే శోధించిన సాతానుకు నీవు నేను ఒక లెక్క. మనం ఎవరు చెప్పండి? వారి దృష్టిలో ఆఫ్రాలు. కనుక దేవుని పిల్లలను శోధించేవాడు సాతానుడు అన్నది నేను మీకు తెలియజేస్తున్నాను. మరి దీనికి అనుబంధంగా 2 వచనాలు నేను చూపిస్తాను. లూకా సువార్త 4వ అధ్యాయము 13వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయము 13వ వచనం. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. మత్తయి గారు రాస్తూ సాతానుకు పెట్టినటువంటి పేరేంటి? శోధకుడు అన్నాడు. ఏమన్నాడు? శోధకుడు అన్నాడు. ఇక్కడ లూకా సువార్తలో లూకా గారు ఏమంటున్నాడు? అపవాది. సాతానుకి ఎన్ని పేర్లో కదా, ఎన్ని పేర్లో. ఇక్కడ లూకా గారు సాతానును ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నటువంటి మాట అపవాది ప్రతిశోధనను ముగించి
ముగించాడు. ఆ శోధనలో అపవాది ఓడిపోయాడు. ప్రతి శోధనను ముగించి బైబిల్ గ్రంథంలో ప్రధానంగా యేసు ప్రభువు ఎదుర్కొన్నటువంటి అపవాది ద్వారా డైరెక్ట్గా ఎదుర్కొన్నటువంటి 3 శోధనలు ఉన్నాయి కదా. ఈ 3 శోధనలు కూడా సాతానుడే స్వయంగా వచ్చి అరణ్యంలో నీరసించిపోయినటువంటి యేసయ్యను శోధించాడు. కానీ ఈ శోధనలో ప్రభువు నెగ్గాడు, సాతానుడు ఓడిపోయాడు. హల్లెలూయా. ఇది దానికి అనుబంధమైనటువంటి వచనం. కొంతకాలము ఆయనను విడిచిపోయాను. శోధనలో అపవాది ఓడిపోయిన తరువాత కొంతకాలం సమ్టైమ్ ఈ సాతాను యేసయ్యను వదిలి వెళ్ళిపోయాడు. ఇంకొక వచనాన్ని నేను మీకు చూపిస్తానండి. దానికి అనుబంధంగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యము. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక. హల్లెలూయా. నేను వచ్చినాను ఎందుకు చదివించాను అని అంటే, మనల్ని శోధించేది ఎవరో మనకు తెలియాలి. మనం చాలా సందర్భాలలో అంటూ ఉంటాం, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని అంటాం. ఆ రకంగా అనకూడదు, అది వాక్యానికి విరుద్ధమైనటువంటిది. ఇక్కడ యాకోబు అంటున్నాడు, స్వయాన ప్రభు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కీడి విషయమై శోధింపలేరడంట. క్రింద మాట్లాడుతూ అంటాడు, ఆయన ఎవరిని శోధింపడు. ఎవరిని కూడా దేవుడు శోధించాడు. శోధించేదెవరు? సాతానుడే. అది గమనించాలి. తరువాత ఎవరైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనవచ్చు. చెప్పండి, అనొచ్చునా అనకూడదా? ఇక్కడ రాయబడింది ఏంటి? అనకూడదు. నువ్వు శోధనలో ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తా ఉన్నప్పుడు దేవుని చేత నేను శోధింపబడుచున్నాను అని నువ్వు అనకూడదు. ఎందుకంటే దేవుడు శోధించడు. శోధించేదెవరు? సాతానుడు. గమనించండి, దేవుడు తన పిల్లల విశ్వాసాన్ని పరీక్షించడానికి, మనమంతా ఆయన పిల్లలమే కదా, మనలో ఏముంది? విశ్వాసం ఉందా లేదా? ఉంది కదా. ఆ విశ్వాసాన్ని పరీక్షించడానికి, మనలను శుద్ధి చేయడానికి శోధనలకు అనుమతినిస్తాడు. కానీ ఆయన శోధించడు అన్న సత్యాన్ని మనం ఎరగాలి. ఇంకొక మాట ఏంటి అని అంటే, దేవుడు శోధించడు కానీ శోధనకు అనుమతినిస్తాడు. ఈ మాటకు బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో ఏది సరిపోతుంది అంటారు? హల్లెలూయా. సాతానుడు యోబును శోధించాడు కదా. ఎప్పుడు శోధించాడు? బలహీన సమయంలో. ఇంకా ఎనీబడి గివ్ మీ ఆన్సర్ అని బాగున్నప్పుడు. ఇంకా రైట్ ఆన్సర్. సాతానుడు దేవుని దగ్గర అనుమతి తీసుకున్నాడు యోబును శోధించడానికి. అనుమతి లేనంత వరకు సాతాను యోబును ముట్టాడా? ముట్టలేదు. యోబుకు కంచె వేశాడు దేవుడు. కంచెలో ఉన్న యోబు, అతని ఆస్తి, కుటుంబం అంతా ఎలా ఉంది? భద్రంగా ఉంది. సాతాను వచ్చి దేవుని దగ్గర అనుమతి తీసుకున్నాడు. అప్పుడు ప్రభు ఏం చేశాడు? కంచెను తీసివేసి శోధనకు అనుమతినిచ్చిన తరువాతనే ఈ సాతానుడు యోబును శోధించాడు. అర్థమైందా? దేవుని పిల్లలను ఎవరు శోధిస్తారు చెప్పండి? దేవుడా సాతానా? గట్టిగా చెప్పండి.
సాతాను శోధిస్తాడు. ఇది మొదటిది. రెండవది, శోధించేది ఇంకొకటి ఉంది. మొదటి స్థానంలో సాతాను ఉన్నాడు. రెండవది కూడా నేను మీకు చెప్తాను, రండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనాన్ని ఎవరు రాస్తారు? పౌలు గారు రాస్తారు కదా. ఈ వచనము ప్రకారంగా మనలను శోధించేది రెండవది ఏంటి? బాగా మనస్సు పెట్టి చదివి నాకు ఆన్సర్ ఇవ్వండి. దేవుని వాక్యం ఏంటి చెప్పండి? దేవుని వాక్యం మనల్ని శోధించేది మొదటిగా సాతానుడు, రెండవదిగా దేవుని వాక్యము మనం ఏం చేస్తుందంట? శోధిస్తుంది. పౌలు గారు చెప్పారు అన్నమాట. ఇతరత్ర సాదాసీదా మనిషి గారు చెప్పింది. జ్ఞాని అయినటువంటి కొత్త నిబంధన జ్ఞాని పౌలు గారు అంటే ఎవరు? పాత నిబంధన జ్ఞాని ఎవరు? సొలొమోన్ గారు. కొత్త నిబంధన జ్ఞాని ఎవరు? పౌలు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, దేవుని వాక్యము మనలో దేనిని శోధిస్తుంది అని అంటే అక్కడ చెప్పబడి ఉంది, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను. హృదయం యొక్క తలంపులు ఆలోచనలను దేవుని వాక్యము శోధిస్తుంది. ఇంతకంటే ఎక్కువ చెప్పాలి, ముందుకు వెళ్ళిపోతాను, సమయం అవుతుంది కనుక. ఇది మొదటిది. దేవుని పిల్లలను ఎవరు శోధిస్తారు అనే ప్రశ్నకు బదులు రెండు జవాబులు. మొదటిది సాతానుడు శోధిస్తాడు, రెండవది దేవుని వాక్యము శోధిస్తుంది. రైట్, ముందుకు వెళ్తే కనుక మరి శోధనలో ఉన్నప్పుడు, మనం శోధింపబడుతూ ఉన్నప్పుడు మన వైఖరి, మన తీరు, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన నోట ఏమి రావాలో ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. రండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యము. నా సహోదరులారా, బాగా ఎక్కడి నుంచి గమనించండి. మీరు నానా విధములైన శోధనలలో, నానా విధములైన శోధనలలో, శోధన అన్నది ఒకే రకం కాదు. పాపానికి సంబంధించిన శోధనలు అనేకం ఉన్నాయి, విశ్వాసాన్ని దృఢపరిచే శోధనలు కూడా అనేకం ఉన్నాయి, చాలా వ్యత్యాసం ఉన్నాయి. ఇక్కడ యాకోబు అంటూ ఉన్నాడు, నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకున్నది. హల్లెలూయా. మనం శోధనలో ఉన్నప్పుడు మన తీరు, మన వైఖరి, మన ప్రవర్తన ఎలా ఉండాలంట? అది గొప్ప భాగ్యము, మహదానందముగా మనం ఎంచుకోవాలి అని చెప్పి దైవ గ్రంథము సెలవిస్తూ ఉంది. దుఃఖపడద్దు. నువ్వు శోధింపబడుతూ ఉన్నప్పుడు కలత చెందకు, విచారపడకు. గ్రంథములో వ్రాయబడిన రీతిగా అది మహదానందము అని చెప్పి మనం ఎంచుకోవాలి. ఎందుకు ఎంచుకోవాలో కిందికి మనం వెళ్ళినప్పుడు మనం చూడగలుగుతాం. అక్కడ ఆగి మరల ముందుకు వెళ్దాం. రండి. మరి ఈ సమయంలో మరి దేవుని పిల్లలు, మనమంతా దేవుని పిల్లలమే కదా, మనం ఎంతవరకు శోధింపబడతాం? దేవుని పిల్లలమైన మనమంతా ఎంతవరకు పరిధి ఏమైనా ఉందా? లిమిట్ ఏమైనా ఉందా? ఇప్పుడు మనం దేవుని మందిరంలో ఉన్నామండి, మనకు ముగింపు సమయం ఉందా లేదా?
ముగింపు సమయం, ఈ కూడిక ముగింపు సమయం ఉందా? ఉంది. ముగింపు లేకపోతే ఎట్లాగా కదా, కష్టం. ముగింపు అన్నది ఉంది. మరి దేవుని పిల్లలమైన మనం ఎంతవరకు శోధింపబడతాము? ఏదైనా ముగింపు ఉందా? ఇంత ఏమైనా కొలత ఉందా? ఇంత బరువు అని ఏమైనా ఉందా? ఒక వచ్చిందని నేను మీకు చూపిస్తాను. రండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యం. బాగా వినండి. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏమీ మీకు సంభవింపలేదు. దేవుడు ఎలాంటి వాడంట? దేవుడు నమ్మదగిన వాడు. ఈ మాట ఎవరికైనా వర్తిస్తుందా? ఏ దేవునికైనా వర్తిస్తుందా? మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు అని చెప్పి కొరింథీలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అక్కడ ఆగి మరలా ముందుకు వెళ్దాం. వినండి. మనం ఎంత సహించగలుగుతాం శోధనను? అంతవరకే దేవుడు శోధించడానికి అనుమతినిస్తాడంట. ఇప్పుడు జాయ్ ఉన్నాడు, ఇంట్లో ఏదో పని ఉంది, ఒక వస్తువు తీసి బయటకు పెట్టాలి. ఆ వస్తువు 30 కేజీల బరువు ఉందనుకుందాం. అంతవరకు తను మోయగలుగుతాడు. తండ్రికి తెలుసు తన కుమారుడు ఎంతవరకు మోయగలుగుతాడు. అంతవరకే భారాన్ని పెడతాడు. 70 కేజీల బరువును పెట్టగలుగుతాడా? ఈ కుమారుడు మోయగలుగుతాడా? మోయలేడు. తండ్రికి తెలుసు కనుక అంత భారాన్ని పెట్టడు. తను ఎంత మోయగలుగుతాడో తండ్రికి తెలుసు కనుక అంతే బరువును మోపుతాడు. అదే రకంగా మనం ఎంతవరకు సహించగలుగుతామో, ఎంతవరకు మనం తట్టుకోగలుగుతామో అంతవరకే దేవుడు శోధించడానికి అనుమతిస్తాడు. దానికంటే ఎక్కువ ఇవ్వడు. మోయలేని భారాన్ని దేవుడు మన నెత్తి మీద ఎప్పటికీ పెట్టడు. అధికమైన శోధనకు దేవుడు అనుమతినివ్వడు. మనం ఎంతవరకు సహించగలుగుతామో అంతవరకే దేవుడు అనుమతినిస్తాడు. తర్వాత చదివితే కనుక మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. మనము సహిస్తా ఉన్నప్పుడు, శోధనలో సహిస్తా ఉన్నప్పుడు దాని నుంచి బయటపడే మార్గాన్ని, దాని నుంచి తప్పించుకోగలిగిన మార్గాన్ని దేవుడు ఏమిస్తాడంటే కలుగజేస్తాడంట. వాక్యంలో రాయబడి ఉంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఒక మాట ఏంటంటే, మన దేవుడు శ్రమల్లో, దుఃఖములో, వేదనలో ఆయన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. చెయ్యి వదలడు. శ్రమల గుండా తీసుకొని వెళ్ళినా నీ చెయ్యి పట్టుకొని నీకు తొట్టుపాటు లేకుండా, నీకు భీతి లేకుండా ఏం చేస్తాడైనా? చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. చెయ్యి వదలడు. నువ్వు శోధనలో ఉన్నప్పుడు దాని నుంచి మనం బయటపడగలిగిన మార్గాన్ని ఆయన కలుగజేసే దేవుడు అని చెప్పి పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? మనం ఎంతవరకు శోధింపబడతాం, మనం ఎంతవరకు సహించగలుగుతామో అంతవరకే మనం శోధింపబడతాం. సహించలేని శోధనను దేవుడు అనుమతి ఇవ్వడు. ఇది గుర్తుంచుకుందాం. ముందుకు వెళ్దాం. తర్వాత మరి శోధనలో దేవుని పిల్లలమైన మనకు మాదిరి ఎవరు? శోధనలో దేవుని పిల్లలమైన మనకు మాదిరి ఎవరు? ఒక వచ్చిన ఆయన చూపిస్తాను. రైట్, మీరు చెప్పింది కరెక్ట్. రండి, ఒక వచ్చిన నేను చూపిస్తాను. మత్తయి సువార్తకు రండి. మరలా 4:1 రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము
ఒకటో వచనం బాగా వినండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములకు కొనిపోబడెను. వినండి, అయిపోయింది. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడును అని వ్రాయబడి ఉంది. అంటే ఏంటి? వచనం ఏం తెలియజేస్తా ఉంది? యేసయ్య కూడా శోధింపబడ్డాడు. ఎవరి చేత? అపవాది చేత. యేసయ్య కూడా శోధనను ఎదుర్కొన్నాడు, జయించాడు, విజయాన్ని పొందాడు, గెలిచాడు. తర్వాత ఇంకొక వచనాన్ని చూపిస్తాను. యోహాను సువార్త 8:6. అక్కడ ఈ మత్తయి సువార్తలో యేసయ్యను శోధించింది ఎవరు? సాతానుడు కదా, అపవాది కదా. ఇప్పుడు రెండవ వర్గం ఉంది. ఈ రెండవ వర్గం కూడా యేసయ్యను శోధించారు. ఆ వర్గం ఏంటో చెప్తాను రండి. యోహాను సువార్త 8:6. ఆయన మీద నేరము మోపవలెను. ఎవరి మీద? ఆయన అనగా ఎవరు ఇక్కడ? యేసయ్య మీద ఏం మోపాలంట? నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగి. దాని పై వచనం చదవండి. అక్కడ వాళ్ళ పేర్లు ఎవరనేది అక్కడ ఉంటుంది. 8వ అధ్యాయం యోహాను సువార్త పై వచనం చూడండి ఒకసారి. 3వ వచనం చూడండి. 3వ వచనం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసయ్యను శోధించిన రెండవ వర్గం ఏంటి? శాస్త్రులు, పరిసయ్యులు. మీరు ఎవరు? యూదులు. అర్థమైందా? వీళ్ళు ఎవరు చెప్పండి? యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు. వ్యభిచారం చేస్తూ ఉండగా ఒక స్త్రీ పట్టబడి ఉంది. మోషే ధర్మశాస్త్రము ప్రకారంగా ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. ఆ క్రమంలో భాగంగా ఆమెను పట్టుకొని వస్తూ ఉంటే దేవుడు అలా కూర్చున్నాడు ఒక చోట. ఆయన బోధ చేస్తూ ఉండగా ఇక్కడ బోధకుడు ఉన్నాడు. ఈమె గురించి ఏం మాట్లాడతాడో చూద్దాం అని చెప్పి యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చి ఆ స్త్రీని ఎక్కడ నిలబెట్టారంట? మధ్యలో నిలబెట్టారు. మధ్యలో పాపం చేస్తూ ఉండగా పట్టబడిందండి. సంఖ్యాకాండంలో వ్రాయబడి ఉంది, మీ పాపము మిమ్మను హత్తుకొనును అని తెలుసుకొనడి. మనం చేసే పాపం ఏదో ఒక రోజు మనల్ని పట్టుకుంటుంది. సంఘం ఎదుట, సమాజం ఎదుట దోషిగా నిలవబెడుతుంది. ఈ స్త్రీ అదే ఎదుర్కొంది. సమాజం ఎదుట దోషిగా తలదించుకొని నిలవబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నేను చెప్పలేదు కానీ ఈ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది కదా. ఫిబ్రవరి మాసంలో సీతారాం అనేటువంటి సాఫ్ట్వేర్ హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి గల కారణం ఏంటి? తన భార్య పాపం చేసింది. అది చూసి తట్టుకోలేక ఏమయ్యాడు? జీవించుకోలేక అని బ్లాక్మెయిల్ చేసిందంట. నేను ఈ రకంగా ఉంటాను, నువ్వు చేతనైతే ఏది చేసుకోవాలనుకుంటావో అది చేసుకో. మార్పు రాలేదు. తట్టుకోలేక నేను ఇంకా పూర్తి విషయాలు మీకు చెప్పట్లేదు, నేను చదివిన విషయాలు మీతో చెప్పట్లేదు. చాలా దారుణమైనటువంటి స్త్రీ. ఆమె అనుకుని ఉండవచ్చు నేను చేసే పాపం బయటపడదని. రహస్యమైనది ఏది మరుగు చేయబడదు. ఏదో ఒకరోజు బయటపడాల్సిందే. నిజం లాంటిది ఏదో ఒకరోజు బయటపడుతుంది. అది నేను చేసినా, మీరు చేసిన, ఎవరు చేసినా ఒకరోజు నిజం నిర్భయంగా బయటకు వస్తుంది. ఇక్కడ స్త్రీ కూడా అందరి మధ్యలో నిలవబెట్టారు. శాస్త్రులు, పరిచయులు యేసయ్య మీద నేరం మోపాలని ఏం చేస్తా ఉన్నారు చెప్పండి? ఆయనను శోధించుచు. యేసయ్యని మీరు ఏం చేశారంట? శోధించారు. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద రేలుతో ఏమో రాయిచున్నాడు.
ఆ వృత్తాంతాన్ని నేను అలా వదిలేసి వెళ్ళిపోతాను. యేసయ్యను శోధించింది సాతానుడు. రెండవది, యేసయ్యను శోధించింది ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. వీరు కూడా ఏం చేశారు? యేసయ్యను శోధించినట్లుగా మనము చూడగలుగుతా ఉన్నాం. మరియు శోధనల్లో, అక్కడ సాతాను శోధనలోను, ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యుల యొక్క శోధనలో యేసు ప్రభు నెగ్గాడా లేదా? నెగ్గాడు. హల్లెలూయా, గట్టిగా కొట్టండి. సాతాను యొక్క శోధనలో విజయాన్ని పొందాడు. శాస్త్రులు, పరిసయ్యులు శోధించిన శోధనలో యేసయ్య నెగ్గాడు. కనుక శోధనలో మనకు మాదిరి ఎవరు? దేవుడే మనకు మాదిరి. ఒక మంచి మాట చెప్తాను, వినండి. ప్రభు అయిన యేసు సమస్త విషయములలో మన వలనే శోధింపబడినప్పటికీ ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడని బైబిల్ గ్రంథం చెప్తోంది. కనుక యేసు క్రీస్తు మనకు మాదిరి. స్కూల్కి వెళ్ళిపోతాం. తర్వాత శోధన సహిస్తే ప్రయోజనం ఏంటి? మనం శోధనలో ఉన్నప్పుడు దాన్ని సహించగలిగితే మనకు కలిగే లాభం ఏంటి? మనకు కలిగే మేలేంటి? మనం పొందుకునే ప్రయోజనం ఏంటి? ఉపయోగం ఏంటో 3 ఉపయోగాలు ఉన్నాయి. ఆ 3 నేను మీ ముందు కూర్చున్నాను. రండి. శోధన సహిస్తే కలిగే ప్రయోజనాలు. మొదటి ప్రయోజనం, యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వాక్యము. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వాక్యం. త్వరగా నేను ముగించేస్తాను, త్వరగానండి. ఇక్కడ అంటున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఎవరికి తెలుసుందా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏ కొండల సాటికి వెళ్తున్నావో, ఏ పొదల సాటికి వెళ్తున్నావో, ఏ కళ్ళుపేట దగ్గరికి వెళ్తున్నావో కుటుంబానికి తెలియకుండా నీవు నడిచే మార్గం ఎవరికి తెలుసు? నేను నడిచే మార్గం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకే నేను వెళ్ళే మార్గము నా యేసుకే. పాట ఉంది కదా, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. ఈ వచనాన్ని ఆధారం చేసుకుని ఆ పాట రాశారు. రైట్, ఇప్పుడు చూద్దాం రండి. ఆయనను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. శోధన తరువాత శోధింపబడిన వ్యక్తి ఎలా కనపడతాడంట? సువర్ణము వలె కనపడతాడు. సువర్ణం అనగా బంగారం. బంగారం ఎలా ఉంటుంది? చూడడానికి అందంగా ఉంటుంది కదా, ఆకర్షణీయంగా ఉంటుంది కదా. స్త్రీలకు బంగారం అంటే ఇష్టమా కాదా? బంగారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యకండి. ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అది 1,00,000 ఉన్నా, 1,60,000 ఉన్నా మనం తగ్గం. అందుకే మన బలహీనతను ఆధారం చేసుకొని ఏం చేస్తున్నారు వ్యాపారస్తులు? రేట్లు అర్థమవుతుంది. గొర్రెలు అయినట్లే అవసరం ఉన్నా లేకుండా కొనడమే. సూడు ఎప్పుడు వేసుకుంటామండి? అవసరం మేరకే తెలుసుకునేది. ఇంట్లో సూడు మీద 10 రోజులు పొడుచుకుంటామా? పొడుచుకోలేదు కదా. అవసరం మేరకు ఏం చేయాలా? టాబ్లెట్ అయినా వేసుకోవాలి, ఇంజక్షన్ అయినా వేసుకోవాలి. బంగారం నిజంగా అవసరమైతే కోను. పెళ్ళి ఉంది, కుమార్తెకు కుమారుడికి ఏదో చేయించాలి, కోను. అనవసరంగా కొనడమే. అలా చేయడం ద్వారా దాని విలువ పెరిగింది. ఏమైంది ఇప్పుడు చెప్పండి? ఆకాశాన్ని అంటున్నా ఉంది. బంగారం ఎప్పుడు రేట్లు ఆకాశాన్ని అంటున్నా ఉన్నాయి. నా పెళ్ళి 1,15,000 అయిపోయింది 2013లో. ఇప్పుడు ఆ రేటు పెట్టి పెళ్లి చేయగలుగుతామా? చాలు కాదు. మన మాచరి షాప్ హాల్లో జరిగింది కదా పెళ్ళి. 5 లక్షలు అంట ఆయనది. పెళ్లి ఖర్చు 5 లక్షలు పెట్టి చేశాడంట. 2 లక్షలు ఫంక్షన్ హాల్కే పెట్టాడంట. అర్థమవుతుందా? బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. బంగారం అనేది దేనికి సాదృశ్యము అని అంటే పరలోకానికి సాదృశ్యం. పరలోకంలో ఎక్కడ చూసినా ఏముంటాయి చెప్పండి? నా సొంత మాట కాదు, గ్రంథంలో రాయబడిన మాట. ఇక్కడ మనకు సీసీ రోడ్డు ఉంది, సిమెంట్ రోడ్డు ఉంది. పరలోకంలో ఏ రోడ్డు ఉంటాయి? అంత బంగారే. చిన్న ముక్కరాయి కొట్టడానికి అవతల వడితే లేస్తారు. అవునా లేదా? అక్కడ అంత బంగారే. ఇక్కడ మనకు ఈ గోడలు ఉన్నాయి, ఈ రాతి గోడలు, మట్టి గోడలు, బ్రిక్స్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఏం చెప్పండి? అంత బంగారమయమే. పరలోకం మీరు ముట్లు వెళ్తారు తెలుసా?
నరకానికి వెళ్ళాలని ఆశ లేదా? ఆలోచన చేయండి. శోధింపబడిన తర్వాత సువర్ణము వలె అంటే బంగారము వలె కనబడతామంట. బంగారము అందరికి ఇష్టమైనది. అంటే మనం శోధన జయించిన తర్వాత అందరూ మనల్ని ఏం చేస్తారు? ఇష్టపడతారు. యోగు శోధింపబడిన తర్వాత ఆస్తి తిరిగి మరలా వచ్చింది. అప్పుడు బెల్లం ఉంటే ఈగలన్నీ ఏమైనా మరలా వచ్చేయలేదా? ఎంత వేదన పొందితివయ్యే యోగు. ఆ యోగు గ్రంథం చివరిలో జరిగితే ఈ మాటలు ఉంటాయి, ఎంతేసి శోధనను అనుభవిస్తుంది అని చెప్పి దూరమైన వాళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చి మాట్లాడారు. అంటే నువ్వు శోధన ఎగ్గిన తర్వాత నువ్వు అందరికీ ప్రీతి పాత్రుడుగా, ప్రీతి పాత్రురాలుగా నివాసపడతావు. ఇది మేలా కాదా? ఇది ప్రయోజనమా కాదా? మనం బంగారం వలె కనబడతాం. అది మొదటి ప్రయోజనం. రెండవ ప్రయోజనాన్ని నేను చెప్తాను రండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. త్వరగా నేను దగ్గరికి వచ్చేసాను. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. 7వ వచనం, నశించుకో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. మన విశ్వాసం దేనికంటే అమూల్యమంట? బంగారం కంటే మనలో ఉండే విశ్వాసము శ్రేష్టమైనది, అమూల్యమైనదని పేతురు గారు ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. ఈ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ 2 వచనాల్లో ఉన్న సారాంశం ఏంటంటే, మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఈ విశ్వాసం అన్నది బంగారం కంటే శ్రేష్టమైనది. ఈ విశ్వాసం అన్నది బంగారం కంటే శ్రేష్టమైనది. మనము శోధింపబడిన తరువాత పొందుకునే రెండవ మేలు ఏంటి అని అంటే, అక్కడ 3 విషయాలు ప్రస్తావన చేయడం జరిగింది. ఆ 3 విషయాలు ఏంటంటే, మెప్పు పొందుతాం. మొదటిది ఏంటి? మెప్పు. ఆ చివరి భాగంలో ఉంటుంది చూడండి, మహిమ. ఏంటి చెప్పండి? మహిమ. మూడవది ఘనత కలుగుతుంది. మొదటిది మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది. ఎవరికి? ఎవరైతే శోధనను సహించారో, శోధనలో నిలవబడ్డారో, శోధనను జయించగలిగారో అలాంటి వారు వీటిని పొందుకోగలుగుతారు. శోధన వల్ల విశ్వాసం నిప్పుతో పరీక్షింపబడిన బంగారములాగా శుద్ధి చేయబడుతుంది. బంగారం. మీ చెవుల్లోకి ముక్కు పుడకలు కమ్మలు వచ్చాయి కదమ్మా, అవి ఎలా వచ్చాయంటారు? దీని వెనకాల ఒక ప్రయాసం ఉంది. అది అగ్ని చేత కాల్చబడాలి. అగ్ని చేత కాల్చబడకపోతే అది మీ చెవుల్లోనికి వచ్చేది కాదు. అర్థమైంది? మరి మనం శోధింపబడకపోతే వీటిని పొందుకోలేము. శోధనను జయిస్తే మెప్పు వీటిని మనం పొందుకోగలుగుతాం. అది రెండవది. మూడవ ప్రయోజనం ఏంటంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. బాగా వినండి. యాకోబు ఏమంటున్నాడు? ఎక్కువగా యాకోబు పత్రికలో దేని గురించి రాశాడు? శోధన గురించి ఎక్కువ రాశాడు యాకోబు. ఇక్కడ అంటున్నాడు 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు. ధన్యుడంట. ఎవరైతే సహిస్తారో శోధనని వారు ధన్యులు అని దైవ గ్రంథం చెప్తా ఉంది. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందుతాడు. ఏం పొందుతారు చెప్పండి? జీవ కిరీటం. ఇంతకంటే గొప్ప వాక్యం వేరొకటి ఏదైనా ఉందంటారా? జీవ కిరీటాన్ని పొందుకుంటామంట. శోధనలు నెగ్గగలిగితే, శోధనను సహించగలిగితే ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేయబడిన జీవ కిరీటమును ఇస్తాడంట. 3 రకాల ప్రయోజనాలు. మొదటిది సువర్ణం వలె కనబడతాము. రెండవది మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది. మూడవ ప్రయోజనం ఏంటి అని అంటే, జీవ కిరీటమును పొందుతాం. 3 ప్రయోజనాలు. శోధన సహిస్తే కలిగే 3 ప్రయోజనాలు నేను మీ ముందు ఉంచాను. తర్వాత ఒకటి ఏంటంటే, మరి పాపం వైపు ప్రలోభ పెట్టే శోధనలో పడకుండా ఉండాలంటే, శోధనలు 2 రకాలని చెప్పాను కదా. పాపం వైపు ప్రలోభ పెట్టే శోధనలో మనం పడకుండా ఉండాలి
శోధనలో మనం పడకుండా ఉండగలుగుతాం? ఒక వచ్చిన నేను చూపిస్తాను. మార్కు సువార్త 14:38 త్వరగా. మార్కు సువార్త 14:38 నేను చదువుతున్నాను, వినండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. హల్లెలూయా. మనం శోధనలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలంట? ఈ మాట స్వయాన ప్రభువే చెప్పాడు, యేసయ్యే చెప్పాడు. మెలకువ కలిగి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. మనకున్న మెలకువ. మన పిల్లలు చాలా దారుణంగా ఉన్నారండి. పగులు నిద్రపోవడమే, రాత్రి నిద్రపోవడం. ఇదేంటో ఈ జబ్బు నాకు అర్థమే కాదు. పగులు నేను ఎంత పడుకున్నా నిద్ర రాదు, ఇంట్లో పొరుగుతాను మనసు మీద, నిద్రే పడతాడు. రాత్రి పడుకున్నా అంటే పొద్దున తెల్లారి వరకు మెలుపు ఉండదు నాకు. మన పిల్లల్ని గమనిస్తూ ఉంటాను, రాత్రి వండుకోవడమే, పగులు వండుకోవడమే. ఇంక బైబిల్ పట్టుకుంటారు, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే ఇంటికి. వాళ్ళని ఎవరు ఎందుకు వెళ్తున్నామని క్వశ్చన్ చేసుకోలేడు. ఎందుకు వచ్చే మందిరానికి? మధ్యలో లేచి వెళ్ళడానిక? నేను మధ్యలో వాక్యం చెప్తా బైబిల్ పట్టుకొని సంఖ్యలు బ్యాక్ డిగేసుకుని వెళ్తే మీకు ఎట్లుంటుంది? మీకుండే ఆలోచన విధానం నాకుండదా? నేను కూడా ఇలాంటి మనిషినే కదా. క్రమాన్ని పాడు చేస్తారండి. పిల్లలంటే నాకు ఇష్టమే. మీకంటే ఎక్కువగా పిల్లలు ప్రేమించేది నేనే. 300-400 మంది పిల్లల్ని నేను కంట్రోల్ చేయగలిగాను. దేవుని కృపను బట్టి చెప్తున్నాను ఈ మాట. కానీ తప్పు చేస్తే నేను ఓర్చుకొని సైన్స్ లేని గద్దిస్తాను, మొదట్లేంటే గద్దిస్తాను. ఎక్కడ ఉంది మెలకువ? ప్రభు అంటున్నాడు, మీరు శోధనలో పడకూడదంటే మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధంగా ఉంది, శరీరము బలహీనంగా ఉందని చెప్పాడు. దీనికి ఇంకో మాట అనుబంధంగా ఉంది. ఆ మాట ఏంటి అని అంటే మత్తయి సువార్త 6:13 ఈ రకంగా వ్రాయబడి ఉంది. మనం ఏం చేస్తాము? లాస్ట్లో ప్రభువు నేర్పిన ప్రార్థన. ఎవరు నేర్పిన ప్రార్థన? చదవని మాట 6:13 మత్తయి సువార్త 6:13. బాగా వినండి. మమ్మును శోధన లేనికి తేక దుష్టుడి నుండి, అనగా కీడు నుండి. కింద ఫుట్నోట్స్ లో కీడు అని ఉంటుంది. కీడు నుండి మమ్మను తప్పించును అని మనం చేస్తా ఉన్నాం కదా ప్రార్థన, పరలోకపు ప్రార్థన. పాపం వైపు ప్రలోభ పెట్టే శోధనలో మనం పడకుండా ఉండాలంటే సూత్రం ఏంటి? మనము మెలకువ కలిగి ప్రార్థన చేస్తే అటువంటి పాపంలో పడకుండా దేవుడు మనం ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. ముగింపులోకి వచ్చాను. ముగింపులో శోధనపై బైబిల్ యొక్క సారాంశాన్ని చెప్తాను. ముగింపులో శోధనపై బైబిల్ సారాంశాన్ని 2 నిమిషాలు చెప్పి నేను ముగించేస్తాను, వినండి. ఏంటి అని అంటే, శోధన అనేది దేవుని బిడ్డలను బలపరచబడడానికి మరియు వారి విశ్వాసాన్ని నిరూపించడానికి ఒక పరీక్ష లాంటిది. శోధన అన్నది ఎలాంటిది? పరీక్ష లాంటిది. ఎందుకొరకు ఈ పరీక్ష? దేవుని బిడ్డలను బలపరచడానికి. ఏ రకంగా? ఆత్మీయంగా, శారీరకంగా కాదు. శోధన ఎందుకు వస్తుందంటే దేవుని బిడ్డలను ఆత్మీయంగా బలపరచడానికి, వారి యొక్క విశ్వాసాన్ని నిరూపించడానికి. వీరిలో విశ్వాసం ఉందా లేదా అని నిరూపణ కొరకు ఈ శోధన వస్తుంది. తర్వాత శోధన అనేది అందరికీ వస్తుంది, కానీ దేవుడు వారిని ఏం చేస్తాడంట? తప్పిస్తాడు, సహాయం చేస్తాడు. దాని నుంచి బయటపడే మార్గాన్ని ఆయన కలుగజేస్తాడు. ఇది సారాంశం. తర్వాత మనం చూస్తే కనుక శోధన వచ్చినప్పుడు దేవుడు దానిని సహించే శక్తినిచ్చి తప్పించుకునే మార్గాన్ని కలుగజేస్తాడు. శోధనలను ఓర్పుతో సహించడం ద్వారా. ఎలా సహించాలంట? శోధనని ఓర్పుతో సహించడం ద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదల కలుగుతుంది. ఆధ్యాత్మికంగా ఎదుగుదల కలుగుతున్నప్పుడు శోధనను ఓర్పుతో సహించినప్పుడు ఆత్మీయంగా ఉన్నత స్థితిలోనికి చేరుకోగలుగుతాం. తర్వాత చివరి మాట, ప్రార్థన మరియు వాక్యం ద్వారా శోధనలను జయించవచ్చు. ఏ శోధన? పాపం వైపు ప్రలోభ పెట్టే శోధనలను
ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మనము జయించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ శోధన అనే అంశము ముగించబడి ఉంది. మీకు అర్థమైందంటారా? అర్థమైంది కదా. శోధనలు ఎన్ని రకాలు? 2 రకాలు. గట్టిగా చెప్పండి. అయిపోయింది. ఇంకా మీరు గాలి తీసుకోండి, తీసుకోండి. మొదటి శోధన ఏంటి? పాపం వైపు ప్రలోభపెట్టే శోధన. రెండవది విశ్వాసాన్ని దృఢపరిచే శోధన. మనల్ని శోధించేదెవరు? మొదటగా సాతానుడు, రెండవది దేవుని వాక్యం. మరి మనం శోధనను సహిస్తే ఎన్ని రకాల ప్రయోజనాలను పొందుకోగలుగుతాం? ఎన్ని ప్రయోజనాలు? 3 ప్రయోజనాలు. మొదటి ప్రయోజనం సువర్ణము వలె కనబడతాం. రెండవది ఘనత, మహిమ, తర్వాత ఏంటి? మెప్పు. ఈ 3 పొందుకుంటాం. చివరిది జీవ కిరీటాన్ని పొందుతాం. ఈ 3 ప్రయోజనాలు శోధనను సహిస్తే. తర్వాత పాపం వైపు ప్రలోభపెట్టే శోధనలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేస్తే అటువంటి శోధనల్లో పడకుండా దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా.